మాత్రమే కాదు, పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న వ్యాధిగ్రస్తుడివి కూడా. గద్వాలు వాళ్ళ ఇంట్లో నేను అడుగుపెట్టిన రోజు, నీ గుండెలపై కాలు పెట్టిన నిమిషం నాకు అర్థమైంది గిరీశం. భయంకరమైన రోగివే, శిక్షించాల్సిన క్రూరుడివి నువ్వేనని. కుటుంబ పగ నుంచి, పాపాల నుంచి విడిపించి ఈ ఇంటిని ఒక ఆలయంగా మారుస్తానని నేను తులసికి వాగ్దానం చేశాను. ఈనాటి నుంచి తను ఇక్కడే ఉండు. అంతకంటే ముందుగా నీలో ఉన్న సావిత్రి చావాలి. ఆ మరణం నీకు వ్యాధి నుంచి, అనుభవించాల్సిన శిక్షల నుంచి విమోచనం కలిగిస్తుంది. హింస దుష్ట శిక్షణ కోసమే అయితే అది ధర్మమే, మానవ ధర్మం. నీ నుంచి దాన్ని వేరు చేస్తున్నా. ఏమిటి దయ్యాలన్నీ పోయాయనుకుంటే నెక్స్ట్ టైం వచ్చేసినట్టుందే. వద్దు, నాకు ఇల్లు వద్దు. నేను మీతోనే వచ్చేస్తాను. నాన్న, నన్ను వదిలేసి వెళ్ళొద్దని బావకు చెప్పండి. నాకు ఇల్లు వద్దు. మొండితనం వద్దు. ముందు నువ్వు మాధవ దగ్గర నుంచి తాళం చెవి తీసుకో. ఏమైంది మీకు? ఆస్తి మీద ఆశ కలిగింది కదా. నేను చెప్తున్నానుగా నాకు ఇవేమీ వద్దని. తులసి, నీకు మనసుంది కానీ తెలివితేటలు లేవు. నువ్వు కాకపోతే ఇంకెవరు ఈ ఇంటికి యజమానురాలు? చట్ట ప్రకారం ఇక్కడున్న ఈ ఆస్తి మొత్తం నీకే సొంతం. నువ్వు కోటీశ్వరాల్వి. ఈ ఇల్లు చీకటి నిండిన లక్క ఇల్లు కాదు. మనుషులు హాయిగా నివసించదగిన లక్షణమైన, ప్రశాంతమైన, ప్రకాశవంతమైన ఇల్లుగా నేను మార్చేశాను. నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాను. జీవితాంతం నీతో కలిసి సంతోషంగా ఇక్కడ ఉండాలని ఆశపడ్డాడు
నా తమ్ముడు. బావ సొంతం చేసుకోవాలని ఎంతో ఆశపడ్డ ఇల్లుది. మరి నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. రేపు గద్వాల హరినారాయణ గారి వంశం వారసులు ఈ ముంగిట్లో ఆడుకోవాలి. ఇది నా ఆశ కాదు, కోరిక. అందరూ బయలుదేరుతున్నట్టున్నారు. ఇదే సరైన టైము. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళొస్తాం. ఏమిటిది నాతో చెప్తున్నారు? వెంకయ్య మావయ్య, విరిగిన పెంకులు మార్చడం, ఇల్లు బాగు చేయడం అంటే వీడికి చాలా ఇష్టం. చాలా బాగా చేస్తాడు కూడా. అందువల్ల ఇక మీద మీకు అసిస్టెంట్ గా వీడు ఇక్కడే ఉంటాడు. అయ్యా ఏంటండి ఇది? మీరు నన్ను అయిపోయింది, నా జీవితం ఇక్కడే సమాప్తం.